రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి అందరికీ. హాయ్. ముందుగా మీడియా వారికి, బన్నివాస్ గారికి, వంశీనదిపట్టి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ముందుగా చెప్పాల్సింది మా టీం గురించి. మా టీం అంతా ఇక్కడ ఉన్నారు. అందరినీ స్టేజ్ మీదకి పిలవలేకపోవచ్చు, బట్ అందరు ఇక్కడ ఉన్నారు మాకు సపోర్ట్గా. టీషర్ట్లు వేసుకున్నాం, అందరూ మా వాళ్ళే, ప్రతి ఒక్కరూ సినిమా కోసం కష్టపడ్డ వాళ్ళే. సో నేను ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇలాంటి స్టేజ్, ఇలాంటి మీడియా, ఇలా గెస్ట్ దొరకడం, ప్లాట్ఫామ్ దొరకడం చాలా రేరు. ఇదే మూమెంట్ మెయిన్. సో ఈ ఈవెంట్ని ఎలా అన్నా ఏంటన్నా అని మా టీం వాళ్ళంతా ఎలా అన్నా ఏదో ఒకటి మాట్లాడన్నా, మనం వైరల్ అవ్వాలి, కనబడాలి, జనాలకు కనబడాలి, మన సినిమా వస్తుందని తెలియాలి అందరికీ. నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా, ఆ డైరెక్టర్ అట్లా మాట్లాడి, ఈ డైరెక్టర్ ఇట్లా మాట్లాడారు, కొత్త వాళ్ళు మీరు మాట్లాడినంటే ఏం చేయాలరా, స్టేజ్ మీద కొట్టుకుంటున్నారు, బట్టలు ఇప్పి తిరిగేదా అని సినిమా ఆడకపోతే ఇది అని చెప్తున్నారు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలన్నా, నువ్వు గట్టిగా అలాంటిది ఏదైనా మాట్లాడాలని అంటారు. అంటే ఇవన్నీ మనతో కావురా, మనం అవన్నీ చేయలేము. బట్ నా సినిమా గురించి మాట్లాడతా, నా సినిమాలో ఉన్న ఎమోషన్ గురించి మాట్లాడతా, నా సినిమానే మాట్లాడుతుంది. నా సినిమా నేను ఇక్కడ మీరు అందరూ చూస్తుండొచ్చు, ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిలిం ఆఫ్ ద డికేడ్ అని ఎందుకు వేసామనేది నేను రీజన్ చెప్తా. మా సినిమా చిన్న సినిమా అయ్యి ఉండొచ్చు. చిన్న సినిమా అంటే లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్, క్యాస్టింగ్, వాట్ ఎవర్. బిగ్ క్యాస్టింగ్ లేకపోవచ్చు, బిగ్ బడ్జెట్ లేకపోవచ్చు, మా లిమిటేషన్స్ బాగుండొచ్చు. స్మాల్ ఫిలిం అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ మా చిన్న సినిమా అయినా మా సినిమాలో ఎమోషన్ పెద్దది, మా సినిమా దానికంటే పెద్దది. సో మా గోలు, మా డ్రీమ్ అంతకంటే పెద్దది. సో ద బిగ్గెస్ట్ అనేది అన్ని పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తున్నట్టు కాదు, ఏ కొలమానం లేదు దానికి. ద బిగ్గెస్ట్ అనేది మా డ్రీమ్, ద స్మాల్ అనేది మా సినిమా. అండ్ ద డికేడ్ అని ఎందుకు పెట్టానంటే, డికేడ్ నేను దాని గురించి చాలా ఆలోచించి పెట్టారు. డికేడ్ అంటే ఈ డికేడ్లో వచ్చిన సినిమాలతో కంపేర్ చేసుకోవడం కాదు, వాడి కలెక్షన్స్ గురించి కంపేర్ చేసుకోవడం కాదు. లాస్ట్ డికేడ్లో వచ్చిన సినిమాలన్నింటిలో మా సినిమా జాయిన్ అవుతుంది, గుర్తుండిపోయే సినిమాల సహా కూడా యాడ్ అవుతుంది ఈ డికేడ్లో అన్న ఆలోచించే ఉద్దేశంతోనే పెట్టాను తప్ప ఇంకోటి ఏది లేదు. ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిలిం ఆఫ్ ద డికేడ్ రీజన్ ఇది. ద బిగ్గెస్ట్ అనేది మా డ్రీము, ద స్మాల్ అనే ఫిలిం అనేది మేము మా ప్రయత్నం. ఆఫ్ ద డికేడ్ అనేది డికేడ్లో మా సినిమా గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని. అండ్ మా సినిమా చిన్నదై ఉండొచ్చు సైజ్ పరంగా, కాస్టింగ్ పరంగా, అన్నిటి పరంగా, బట్ మా డ్రీమ్ పెద్దది, మా సినిమాలో ఎమోషన్ ఇంకా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ మా టీం అందరికీ నేను సపరేట్గా ఇండివిజువల్ చెప్పలేకపోయినా నేను ఇంకో ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా, బట్ ప్రజెంట్ సినిమా గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, సంజు ఒకటే చెప్తా సినిమా గురించి. మన డైలీ లైఫ్లో చాలా ఉండొచ్చు, చాలా పొద్దున్న లేస్తే హడావిడి, జాబ్, టెన్షన్స్, వర్క్, స్టూడెంట్స్, కాలేజు, ఇది. బట్ మన లైఫ్లో కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, కొన్ని ఫీలింగ్స్ మనతో పాటు ఎప్పుడూ ట్రావెల్ అవుతుంటాయి, మనం ఎప్పుడూ క్యారీ చేస్తూ ఉంటాం వాటిని. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్న సినిమానే సహా లైఫ్ ఆఫ్ సంజు. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక మీరు లాస్ట్ ఫిలిం ఒకటి చెప్పండి. సినిమా బయటకు వచ్చాక మీ ఫ్రెండ్తోనో, మీ ఎవరితోనైతే సినిమా చూసారో ఆ సినిమా గురించి బయటకు వచ్చాక డిన్నర్ చేస్తున్నావు, సినిమా గురించి డిస్కస్ చేసుకున్నావు. ఒక సినిమా చూసి బయటకు వచ్చాక దాని గురించి డిస్కస్ చేసుకున్న చాలా రేర్ ఉంటాయి మూవీస్. అలాంటి మూవీస్లో మా సహా కూడా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అందుకే మేము ధైర్యంగా ఆ స్టేట్మెంట్ వేయగలిగాము. స్టేట్మెంట్ అనేది మాది, మేము జడ్జిమెంట్ కాదు, అది ఆడియన్స్ చూసి జడ్జ్ చేయాలి. అది ఆడియన్స్ సినిమాకి వచ్చి చూసి ఈ సినిమా నిజంగా వాళ్ళకి వర్త్ అని అనిపిస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు. విషింగ్ ఆల్ ద